బాస్ రిషబ్ పంత్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి సెంచరీ హీరోని 4 పరుగులకే పెవిలియన్ కి పంపించేశాడు. అవును బాస్, ఆసీస్ తో థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో సిరాజ్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి స్టీవ్ స్మిత్ లెగ్ సైడ్ భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే అది బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ల వెనుక వైపు దూసుకెళ్లిపోయింది. ఇంతలో కీపర్ రిషబ్ పంత్ మెరుపు వేగంతో గాలిని చీల్చుకుంటూ ఎగిరే పక్షిలాగా దూసుకొచ్చేసి గాల్లోనే అద్భుతమైన క్యాచ్ ని అందుకున్నాడు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీతో చెలరేగిన స్టీవ్ స్మిత్ సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 4 పరుగులకే పెవిలియన్ కి వెళ్లాల్సి వచ్చింది. మరి రిషబ్ పంత్ పట్ల మైండ్ బ్లోయింగ్ క్యాచ్ కి మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి బాస్. అలాగే ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ లో 89 రన్స్ చేసి 7 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసి టీమిండియాకి 275 పరుగుల టార్గెట్ ని ఇచ్చింది. డే 5 లో ఇంకా 54 ఓవర్స్ ఉన్నాయి. మరి ఈ టెస్ట్ డ్రాగా ముగుస్తుందా లేదంటే ఫలితం తేలుతుందా? రిజల్ట్ వస్తే విజయం టీమిండియాది అవుతుందా లేదంటే ఆసీస్ వైపు వెళ్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.